అనగనగా ఒక చిన్న ఊరిలో రెమో అనే ఒక కుక్కపిల్ల ఉండేది. రెమో మల్లెపువ్వులా తెల్లగా ముద్దుగా ఉండేవాడు. కాని రెమోకి అల్లరి చాలా ఎక్కువ. రోజంతా పరిగెత్తడం, ఆడుకోవడం, తోక ఊపుతూ అందర్నీ నవ్వించడం రెమోకి చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం రెమో తన ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక అందమైన రంగురంగుల సీతాకోకచిలుక ఎగురుతూ వచ్చింది. అబ్బా, ఎంత బావుందో, దాని పట్టుకోవాలి అని ఆనందంగా అరుచుకుంటూ రెమో దాని వెనకాలే పరిగెత్తాడు. ఆ సీతాకోకచిలుక ఎగురుతూ ఒక చిన్న పొదలోకి వెళ్ళిపోయింది. రెమో కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ పొదలోకి దూకాడు. కాని అక్కడ సీతాకోకచిలుక లేదు. అక్కడ ఒక చిన్న పిల్లిపిల్ల భయంతో వణికిపోతూ కూర్చుంది. అది దారి తప్పిపోయి ఆకలితో ఏడుస్తోంది. ఆ దృశ్యం చూసిన రెమో మనసు జాలితో నిండిపోయింది. అయ్యో పాపం అన్నట్టుగా దగ్గరికి వెళ్ళాడు. వెంటనే రెమో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తన యజమాని ఇచ్చిన బిస్కెట్ను నోట్లో కరుచుకొని తిరిగొచ్చాడు. ఆ బిస్కెట్ను పిల్లి ముందుంచి, భయపడకు, నేనున్నాను అన్నట్టుగా తోక ఊపాడు. పిల్లి సంతోషంగా బిస్కెట్ తింది. ఆ క్షణంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. అప్పట్నుంచి రెమో ఆ పిల్లిపిల్ల మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు, కలిసి నవ్వుకున్నారు. నీతి: మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటే ఆనందం మాత్రమే కాదు, మంచి స్నేహం కూడా లభిస్తుంది.